ఐపీఎల్ 2025 సీజన్లో అంపైరింగ్ ప్రమాణాలపై పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న తర్వాత కూడా అంపైర్లు తప్పిదాలు చేయడం ఆమోదయోగ్యం కాదని మండిపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ పై కరుణ్ నాయర్ బంతిని అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో సిక్సర్ కాస్త సింగిల్ గా మారింది. అయితే బంతిని అడ్డుకునే క్రమంలో కరుణ్ నాయర్ కాలు బౌండరీ లైన్ టచ్ అయింది. వెంటనే కరుణ్ నాయర్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. వెంటనే కరుణ్ నాయర్ 6 అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. దీంతో థర్డ్ అంపైర్ క్రిస్ గఫెనే పలు కోణాల్లో రీప్లేని పరిశీలించి సిక్సర్ కాదని తేల్చేశాడు. కరుణ్ నాయర్ కాలు బౌండరీ లైన్ తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు. అయితే ఘటనపై ఎక్స్ వేదికగా ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరుణ్ నాయర్ కూడా 6 అని స్పష్టం చేశాడని పేర్కొంది. ఇంత పెద్ద టోర్నీలో థర్డ్ అంపైర్కు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండగా ఇలాంటి తప్పులు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి తప్పిదాలు జరగకూడదు. మ్యాచ్ అనంతరం కరుణ్ నాయర్తో మాట్లాడాను. అది ఖచ్చితంగా 6 అని అతను ధృవీకరించాడు అని ప్రీతి జింటా ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.